వారింట్లో సవతి అక్కా చెల్లెళ్ళు. ఒక ఊళ్ళో సుందరయ్య తన కుటుంబంతో జీవిస్తున్నాడు. సుందరయ్యకి భార్య శ్యామల మరియు వీరేష్, ఆకాష్ అనే ఇద్దరు పెళ్లీడుకెదిగిన కొడుకులున్నారు. వాళ్లది సంపన్న కుటుంబమే. పొలాలున్నాయి. పెద్ద కొడుకు వ్యవసాయం పనులు చూసుకుంటూ ఉంటే చిన్న కొడుకు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఒకరోజు అందరూ కలిసి భోంచేస్తుంటారు. అప్పుడు శ్యామల ఆపసోపాలు పడుతూ ఉంటుంది. అది చూసిన సుందరయ్య, ఏవైంది శ్యామల, అలా ఉన్నావు? ఆరోగ్యం బాగులేదా ఏంటి? ఏవని చెప్పమంటారు నా బాధలు? బాధలా? నీకేం బాధలే? బోలెడంత ఆస్తుండగా. ఆస్తున్నంత మాత్రాన ఏ బాధలు ఉండవనుకోవటం పొరపాటండి. సీత బాధలు సీతవి, పీత బాధలు పీతవి. అలాగే నా బాధలు నావి. అవేంటో చెప్తేనే కదా మాకు తెలిసేది. మోకాళ్ల నొప్పులతో అల్లాడిపోతున్నాను, పనులు చేసుకోలేక. అదే నాకొక కూతురుండుంటే ఇంటి పని వంట పనిలో చేదోడు వాదోడుగా ఉండేది. దేవుడివ్వని దానికి మనమేం చేస్తాం? చిన్నోడైనా ఆడపిల్ల అవుతాడేమోనని ఆశపడితే వాడు కూడా మగపిల్లాడుగానే పుట్టాడు. కూతురెలాగూ లేదు, కనీసం కోడళ్ళైనా వస్తే నా కష్టాలు తీరిపోతాయి. ఓహో, ఈ గోలంతా నీ కొడుకుల పెళ్లికొచ్చిన తంటానా? ఒరే అబ్బాయిలు, విన్నారుగా మీ అమ్మ బాధ. కాబట్టి వెంటనే మీ ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకోవాలి. నాన్నగారు, మీకు నా నిర్ణయం ఎప్పుడో చెప్పాను. నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని. ఒరేయ్, పెళ్లి లేకుండా ఎన్నాళ్ళుంటావురా? ఈ కాలం అమ్మాయిల పద్ధతులు చూస్తుంటే నాకు పెళ్లి చేసుకోవాలనిపించట్లేదు నాన్న. చేతులకి గాజులుండవు, కాళ్ళకి పట్టీలుండవు, కళ్ళకి కాటుకుండదు, మొహాన బొట్టు ఉండదు. జడ కూడా వేసుకోకుండా విరబోసుకుంటారు. ఓరే అన్నయ్య, ఇది జెన్జీ కాలం రా, ఇలాగే ఉంటారు. అందుకే పెళ్ళొద్దంటున్నా. చిన్నోడా, నువ్వైనా చేసుకోరా. అన్నయ్యకి పెళ్లి కాకుండా నేను చేసుకుంటే బావుంటుందా? నలుగురు ఏమనుకుంటారు? తమ్ముడు, నలుగురి గురించి మనకెందుకురా? నా కోసం నువ్వు కూడా ఒంటరిగా మిగిలిపోవటం నాకిష్టం లేదు. నువ్వు పెళ్లి చేసుకో. సరే అన్నయ్యా. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది శ్యామల. సరే, నేను వెళ్ళి సంబంధం చూడమని పెళ్లిళ్ళ బ్రోకర్కి చెప్తాను. అవసరం లేదు నాన్నా. ఇప్పుడు మ్యారేజ్ మ్యాచెస్ కోసం మ్యాట్రిమోనీ ఆఫీసులున్నాయి. అక్కడికెళ్ళి మన డీటెయిల్స్ ఇస్తే చాలు. వాళ్లే మనం కోరుకున్న అమ్మాయిని చూసి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అది నాకు తెలియదు కదా. ఆ పనేదో నువ్వే చెయ్యి. అలాగే నాన్నా. ఇక్కడిలా జరుగుతూ ఉంటే వీళ్ల పరిస్థితి మాదిరిగానే ఆ పక్కనే ఉన్న మరో ఊళ్ళో రవణమ్మ అనే సవతి తల్లుంది. ఆమెకి కూతురు లత, సవతి కూతురు సితారా ఉన్నారు. రవణమ్మ భర్త వెంకయ్య కూడా అనారోగ్యంతో కాలం చేశాడు. రవణమ్మ మారు కూతురు సితారని అస్సలు పట్టించుకోదు. ఇంట్లో పనంతా సితారొక్కతే చేస్తుంది. లత ఇంట్లో ఒక్క పని కూడా ముట్టుకోదు. ఇద్దరూ పెళ్లి వయసుకొస్తారు. సితార చాలా పద్ధతిగా, ఒద్దికగా లంగావుని కట్టుకుని, చేతులకి గాజులు, నుదుటిన బొట్టు, కళ్ళకి కాటుక, కాళ్లకి పట్టీలు, నడుము వరకు జడ వేసుకుని పాతకాలపు 16 ఆడపిల్లలా ఉంటుంది. లత మాత్రం చాలా మోడ్రన్గా ఉంటుంది. డ్రెస్సులేసుకుంటూ, జుట్టు విరబోసుకుని, కళ్ళకి కాటుకుండదు, కాళ్లకి పట్టీలుండవు, చేతికి గాజులుండవు. ఒకరోజు రవణమ్మ పెళ్లిళ్ల పేరయ్యని ఇంటికి పిలుస్తుంది. మీరెందుకు పిలిపించారో నాకు అర్థమైందమ్మా. మీ పెద్దమ్మాయి సితారకి పెళ్లి సంబంధం చూడాలి కదా. ఏడ్చినట్టే ఉంది నువ్వు ఊహించింది. అయినా దానికి పెళ్లి సంబంధం చూస్తానని ఎలా అనుకున్నావు? నా కూతురు లతాకి సంబంధం చూడమని అడగడానికి పిలిచాను. ఆ మాటకి మనసులో సితారా, నాకు పెళ్లి చేయటం పిన్నికి ఇష్టం లేకపోయినా కనీసం మాట వరుసకైనా వేరేగా మాట్లాడొచ్చు కదా. నా ముందే నా మనసుని బాధ పెట్టేలా మాట్లాడుతుంది. అదేమిటమ్మా, ఇంట్లో పెద్దమ్మాయిని పెట్టుకుని చిన్నమ్మాయికి పెళ్లి చేస్తే ఏం బాగుంటుంది? అదంతా నీకెందుకయ్యా, నేను చెప్పింది చెయ్యి. అలాగేనమ్మా, సంబంధం దొరకగానే కబురు పెడతాను అని వెళ్ళిపోయాడు. అప్పుడే బయట నుండి ఇంట్లోకొస్తున్న లత వెళ్తున్న పేరయ్య వైపు చూస్తూ తల్లితో, ఏంటమ్మా విషయం? పెళ్లిల పేరయ్య వచ్చిపోతున్నాడు. నీకు పెళ్లి సంబంధం చూడమని చెప్పాని. అమ్మా, నువ్వింకా పాతకాలంలోనే ఉన్నావు. ఈ కాలంలో పెళ్లి సంబంధాల కోసం ఈ పెళ్లిళ్ల పేరయ్యల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. దానికి మ్యాట్రిమోనీ అనే ఆఫీసులున్నాయి. అలాగా? అయితే అక్కడికి వెళ్ళొద్దాం పదా వెంటనే. అవసరం లేదమ్మా, నేను ఆల్రెడీ నా డీటెయిల్స్ అన్నీ అక్కడిచ్చాను. నాకు నచ్చిన ఒక అబ్బాయిని కూడా సెలెక్ట్ చేసుకుని వచ్చే ఆదివారం పెళ్లి చూపులకి రమ్మనమని ఆ మ్యాట్రిమోనీ వాళ్ల చేత కబురు కూడా పెట్టించాను.
అదేంటే ఇంత చేసి నాకొక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నానుగా. నేను పెళ్లి కొడుకుని చూడకుండా పెళ్లి చూపులకెలా రమ్మన్నావు? పాతకాలపు అమ్మ. ఈ కాలంలో అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవటం అనేది పూర్తిగా అమ్మాయిలే చేస్తున్నారు, పెద్దవాళ్లతో పని లేకుండా. అయినా పెళ్లి చూపుల రోజు చూస్తావుగా, కంగారెందుకు? నా సెలక్షన్ ఎప్పుడు సూపర్ గానే ఉంటుందిలే. ఆదివారం పెళ్లి చూపులకి అన్నీ సిద్ధం చేయి అని చెప్పి లోపలికెళ్ళిపోయింది. పక్కనే ఉన్న సితార వైపు చూసి రవణమ్మ, నా కూతురు చెప్పింది విన్నావుగా? ఆ రోజు కల్లా కావలసినవన్నీ ఏర్పాటు చెయ్యి. అలాగే పిన్ని. అయితే ఈ విషయం రమణమ్మ వీధిలో ఉన్న ఇరుగు పొరుగు ఆడవాళ్ల చెవిన పడుతుంది. అప్పుడు వాళ్ళు ఇలా అనుకుంటారు, సీతారా తల్లి లేని పిల్ల, పైగా లతా కంటే పెద్దది. ముందు తనది కదా పెళ్లి చెయ్యాలి. మనకి తెలిసిందేగా రవణమ్మ సంగతి. సీతారంటే రవణమ్మకి బొత్తిగా ఇష్టం లేదు. ఆ పిల్ల బాగోగులే పట్టించుకోదు. ఆ పిల్లకి పెళ్లి చేయకుండా పుట్టింట్లోనే ఉంచేస్తుందా ఏంటి? ఉంచినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అడిగేవాళ్ళెవరూ లేరు ఆ పిల్ల తరపున. అందుకే ఆ రవణమ్మిలా పెచ్చు మీరిపోతుంది. మనం మాత్రమే ఏం చేస్తాం? ఆ పిల్లపై జాలిపడటం తప్ప ఆ రవణమ్మ నోట్లో నోరు పెట్టలేమాయే అని సితార పట్ల బాధపడతారు. అదే సమయంలో సితార వీధిలో నడుచుకుంటూ వెళ్లటం చూస్తారు. ఇదిగో సీతారా, నువ్విలా మౌనంగా నోరు మూసుకనుంటే నీ జీవితం ఇలాగే పాడైపోతుంది. ఇప్పటికైనా మీ పిన్నికి ఎదురు తిరిగి మాట్లాడమ్మా. నాకు పెళ్లి చేయకుండా చెల్లికి చేస్తే నేను ఊరుకోనని తెగేసి చెప్పు. అంత ధైర్యమే నాకుంటే నా జీవితం ఇలా ఉంటుందా పిన్ని? నా గురించి మీకు తెలుసు కదా, కఠినంగా మాట్లాడాలంటే అసలు మనసు రాదు. అది నిజమేలే అని ఉస్సూరుమంది. పోనీ మేమడుగుదామంటే మీ పిన్ని నోటి దాటికి దడుస్తున్నాం. ఏమాత్రం మీ పిన్నికి కోపమొచ్చినా వారం రోజులు నిద్రపోకుండా మరి మా అందరిళ్ల మీదకు వచ్చి దుమ్మెత్తి పోస్తుంది. పర్వాలేదులే పిన్ని, మీరు నాపై ఆ మాత్రం జాలి చూపిస్తున్నారు. నాకది చాలు. నా తలరాత ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది. పెళ్లిచూపుల రోజు రానే వచ్చింది. సుందరయ్య, శ్యామల, వీరేష్, ఆకాష్ రమణమ్మ ఇంటికి పెళ్లిచూపులకొస్తారు. లత, ఆకాష్ ఇద్దరూ పక్కనే ఉన్న ఒక గదిలోకి వెళ్లి పర్సనల్గా మాట్లాడుకుంటారు. సితార వాళ్లకి మర్యాదలు చేస్తూ ఉంది. అప్పుడు వీరేష్ సితారని చూస్తాడు. మొదటి చూపులోనే సితార అతనికి చాలా నచ్చింది. ఈ అమ్మాయి ఎవరండి? అని రవణమ్మని అడిగాడు. నా మొగుడి మొదటి భార్య కూతురులే అని అయిష్టంగా చెప్పింది. మరి ఈ అమ్మాయికి పెళ్లి చేయలేదా? ఎన్నో సంబంధాలు చూశాను, కానీ దీన్నెవరైనా నచ్చితే కదా పెళ్లి చేయడానికి. వచ్చిన ప్రతి సంబంధం వెనక్కి వెళ్ళిపోతుంది. దీని తలరాతల రాసిపెట్టుంటే మనమేం చేస్తాం వదిన గారు? అని అబద్ధం చెప్పింది. అప్పుడు వీరేష్, అమ్మా, నాన్న, తను నాకు బాగా నచ్చింది. తనని నేను పెళ్లి చేసుకుంటాను అని అక్కడి వాళ్ళందరి ముందు చెప్పాడు. అది విని సంతోషపడిపోతారు శ్యామల, సుందరయ్య. కాని రవణమ్మ మాత్రం బిత్తరపోయింది. ఏంటిది? నా కూతురుతో పాటు సమానమైన సంపన్న సంబంధమా? అసలు వీల్లేదు అని మనసులో అనుకుని, అయ్యో బాబూ, నువ్వు కోరుకుంటే ఇంతకంటే మంచి అమ్మాయిలు దొరుకుతారు. నీకీ అమ్మాయి వద్దులే. లేదండి, నాకు తను చాలా బాగా నచ్చింది. పెళ్ళంటూ చేసుకుంటే తనని చేసుకుంటాను. అన్నయ్య గారు, వదిన గారు, మీరైనా చెప్పండి మీ అబ్బాయికి. లేదు చెల్లెమ్మా, మా వాడసలు పెళ్లి చేసుకోనని మొండిపట్టు పట్టుకుని కూర్చున్నాడు. నచ్చక ఈ అమ్మాయి నచ్చింది. వదులుకుంటే ఎట్టా? ఇదే ముహూర్తానికి ఇద్దరికి పెళ్లి చేసేద్దాం అని చెప్పడంతో రవణమ్మ మారు మాట్లాడలేదు. దివాళా తీసిన మొహంతో అలాగే చూస్తూ ఉండిపోయింది. అదృష్టం ఆ విధంగా తనని వరించినందుకు మనసు లోపల సితార ఎంతో పొంగిపోయింది. మంచి ముహూర్తానికి సితార వీరేష్కు, లత, ఆకాష్కు పెళ్లి జరిపిస్తారు. సవతి అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకే అత్తారింట్లో కోడళ్లుగా అడుగుపెట్టారు. తన కూతురుతో పాటు సమానమైన అదృష్టం సవతి కూతురికి దక్కినందుకు అసూయతో కుళ్ళుకుంటుంది రవణమ్మ. తల్లి మనసులోని వేదన అర్థం చేసుకున్న లత, అమ్మా, నువ్వేం బాధపడకు. ఆ సితారకి దక్కిన ఈ అదృష్టం ఎక్కువ కాలం నిలబడనివ్వను. దాన్ని తొందరలోనే ఆ ఇంటి నుండి బయటికి గెంటిస్తాను చూడు. హాహా, తొందరగా పని చెయ్యవే, అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.